టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి పొలిటికల్ హీట్ను క్రియేట్ చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్లో పడింది. ఇక టీచర్ ఎమ్మెల్సీపై అటు విపక్ష బీఆర్ఎస్లో ఇంతవరకు సడీ చప్పుడు కూడా లేదు. కానీ ప్రతిష్టాత్మక కేయూ కేంద్రంగా సామాజిక సంస్థలు, విద్యారంగంలోని అసోసియేషన్లు అనూహ్యమైన రీతిలో అడుగులు వేస్తున్నాయి. సబ్బండ వర్గాల మద్దతుతో ఆ నేత సమరానికి సై అనడంతో ఓరుగలులో ఒక్కసారిగా పాలిటిక్స్ వేడెక్కింది. దీంతో ఆ ఉద్యమకారుడు పోటీపై తగ్గేదేలే అనడం అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఉపాధ్యాయ సంఘాల్లో ఆ కటౌట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట. ఇంతకు టీచర్ ఎమ్మెల్సీ పాలిటిక్స్ను తన చుట్టూ తిప్పుకుంటున్న ఆ నేత ఎవరు? గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్న ఆ ఉద్యమకారుడు ఎవరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ కేంద్రంలో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే ప్రధాన రాజకీయ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులెవరనే చర్చ హాట్ టాపిక్గా మారింది. తెరపైకి వస్తున్న పేర్లతో అటు ఉపాధ్యాయుల్లోనూ, ఇటు రాజకీయ నాయకుల్లోనూ ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలలో కీ రోల్ పోషించిన నాయకుల పెద్దల సభలో స్థానం కోసం తెగ ఆరాట పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందడి, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు జోరందుకుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడో రేపో నగారా మోగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం మొత్తం 11 జిల్లాల్లో 191 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 24,905 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఈ జిల్లాల పరిధిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో బీజేపీ ఇప్పటికే ఈ 3 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఎమ్మెల్సీ రేసులో ముందు వరుసలో నిలిచింది. ఉపాధ్యాయ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే కమలం పార్టీ పాలిటిక్స్ను హీటెక్కించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరికి మద్దతు తెలపాలి, అసలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగాలా వద్దా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడింది. హస్తం పార్టీ పరిస్థితి అలా ఉంటే, ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి క్రియాశీల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకుండా పూర్తిగా సైలెంట్ సిచ్యువేషన్ని మెయింటైన్ చేస్తూ స్తబ్దుగా ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఊహాగానాలు మొదలైన నాటి నుంచి బీఆర్ఎస్లో ఈ ఎన్నికలు హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో విపక్ష బీఆర్ఎస్ వేసే వ్యూహం ఏంటి అనే దానిపై కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. అయితే గత వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని రాజకీయాల్లో ఉపాధ్యాయ సంఘాల వ్యవహారాల్లో మాత్రం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు స్తబ్దుగా, వ్యూహాత్మకంగా ఉంటూ అడుగులు వేస్తుంటే, మరోవైపు అనూహ్యంగా కాకతీయ యూనివర్సిటీ సహా సామాజిక సంస్థలు, కుల సంఘాలు, విద్యారంగంలోని వివిధ అసోసియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేశాయి. పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలతో సంబంధం లేకుండా టీచర్ ఎమ్మెల్సీ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని అటు రాజకీయ పార్టీలను, ఇటు ఉపాధ్యాయ సంఘాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాయి. ఉత్తర తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సైతం అంటూ బరిలోకి దిగారు ఓ ఉద్యమకారుడు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తిగా, ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా, విద్యారంగంలో విస్తృతమైన సంబంధాలు కలిగి కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తాజా మాజీ చైర్మన్గా ఉన్న సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ తగ్గేదేలే అంటూ ఎన్నికల బరిలోకి దిగారు. ఈయన అభ్యర్థిత్వాన్ని ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థల సంఘాలన్నీ బలపరిచి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దింపాయి. ఉత్తర తెలంగాణ కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా పావులు కదిపి సుందర్రాజ్ యాదవ్ను అభ్యర్థిగా నిలిపాయి.
విద్యారంగంలోని వివిధ సంఘాలకు నాయకత్వం వహిస్తూ విద్యా సంస్థల అసోసియేషన్లలో క్రియాశీలకంగా ఉండి బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ముద్రపడిన సుందర్రాజ్ యాదవ్పై ఆయా సంఘాలు ఫోకస్ చేశాయి. టీచర్ ఎమ్మెల్సీకి ఆయన 100% సమర్థుడని భావించి ఒత్తిడి తేవడంతో వరంగల్, ఖమ్మం జిల్లా, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుని ఎన్నికల బరిలోకి దిగినట్టు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ప్రకటించారు. విద్యావేత్తగా, సామాజిక ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్రాజ్ యాదవ్ రూపంలో ఆయా సంస్థల శాసన మండలిపై బాణాన్ని ఎక్కుపెట్టాయి. ఇదే విషయాన్ని ఆయా సంస్థలు బహిరంగంగానే ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ కేంద్రంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా, తన విద్యా సంస్థలకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డాగా మార్చిన నాయకుడిగా సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్కు ఉత్తర తెలంగాణలో తనకంటూ పేరు ఉంది. అటు విద్యారంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తన సొంత బాబాయ్ సంగంరెడ్డి సత్యనారాయణ యాదవ్ మంత్రిగా పనిచేసిన సంబంధాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తాజా మాజీ చైర్మన్గా వివిధ రాజకీయ పార్టీల్లో సత్సంబంధాలున్నాయి. అయితే ఇటీవలే సుందర్రాజ్ యాదవ్ తన బలమైన గొల్లకురుమ సామాజిక వర్గం నుంచి రాజ్యసభ రేసులో నిలిచారు. అయితే రాజ్యసభ సభ్యత్వం చేతికి అందినట్టే అంది చేజారింది. 2 సార్లు ఇదే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ జోక్యంతో పార్టీ ప్రయోజనాల రీత్యా వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. అప్పట్నుంచే బలమైన గొల్లకురుమ సామాజిక వర్గం నుంచి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఒకసారి రాజ్యసభ అభ్యర్థిత్వం, 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారడంతో ఈసారి మాత్రం అలా కాకుండా టీచర్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టడమే లక్ష్యంగా సుందర్రాజ్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగడంతో 3 జిల్లాల రాజకీయ ముఖ చిత్రంపై, ఆయన అభ్యర్థిత్వంపై తీవ్రస్థాయిలో చర్చనీయాంశమవుతోంది. తాను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగలేదని, ప్రస్తుతానికి సబ్బండ వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానని సుందర్రాజ్ యాదవ్ ప్రకటించారు. తనతో కలిసి వచ్చే సంఘాలను, తనకు స్వచ్ఛందంగా మద్దతిచ్చే పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తాననే ధీమాను సుందర్రాజ్ యాదవ్ ప్రకటించారు. నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నా. మీ వాడిగా, టీచర్ సమస్యలు తెలిసిన వాడిగా, విద్యార్థుల సమస్యలు తెలిసిన వాడిగా, స్కూల్ సమస్యలు తెలిసిన వాడిగా మీ ముందుకు వస్తున్నా. మీరందరూ ఆశీర్వదించాలని, దాంతోపాటు మా ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ, గుర్తులేమి ఉండయి, ప్రిఫరెన్షియల్ ఓటే. నేను మాత్రం స్వయంగా ఇండిపెండెంట్గా టీచర్స్, లెక్చరర్స్ సపోర్ట్తో, అన్ని వర్గాల సపోర్ట్తో 100% ఇండిపెండెంట్గా వస్తున్నా. అదే కాదు, నాకు మద్దతు పలికే పార్టీలు ఎవరైనా ముందుకు వస్తే వారి సపోర్ట్ తీసుకోవడానికి వెనకకు పోను. కానీ నా ఉద్దేశం మీ అందరికీ తెలుసు, లాస్ట్ 3 times కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ప్రయత్నం చేసిన. కానీ ఇప్పుడు మాత్రం ఇండిపెండెంట్గా మీ అందరి ముందటికి వస్తున్నా. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో విపక్ష బీఆర్ఎస్ స్తబ్దతను వీడి అభ్యర్థిని ప్రకటిస్తుందా అనేది చూడాల్సి ఉంది. అయితే విపక్ష బీఆర్ఎస్ వేసే వ్యూహం ఏంటనే దానిపైనే కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఏంటన్నది ప్రకటిస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని సమీకరణాలు మారతాయో చూడాల్సి ఉంది.